Right then. Good morning. Sixth sem set paper, preparation of tax returns. ఇది మీకు 40 మార్క్స్ పేపర్ అన్న. ఓన్లీ 2 యూనిట్స్ ఉంటాయి. ఇంటర్నల్ 10 మార్క్స్. 2 యూనిట్స్ లో వచ్చేసి ఫస్ట్ యూనిట్ కవర్డ్ ఇన్కమ్ ట్యాక్స్. సార్ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ మీరు థర్డ్ ఫోర్త్ సెమ్ లో చూశారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ ఇన్కమ్ ట్యాక్స్ కొద్దిగా ఆన్లైన్ లో వర్క్ చూస్తాం ఇక్కడ. నెంబర్ 2 యూనిట్ 2 వచ్చేసి జిఎస్టి, గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ 2 యూనిట్స్ ఉంటాయి. ఈ 2 యూనిట్స్ లో మనకి 40 మార్క్స్, ఇంటర్నల్ వచ్చేసి 10 మార్క్స్. సో మనము ఫస్ట్ యూనిట్ చూస్తున్నాం ఇవాళ. ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ కవర్ చేశాడు. ఆల్రెడీ మనం అక్కడ నేర్చుకునే, బట్ ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ గా ఆన్లైన్ స్క్రీన్స్ చూస్తూ ఉంటాం మనం. దీంట్లో వచ్చేసి మనకు ఈ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అండ్ ఈ పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఈ పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఈ ఫైలింగ్ మీన్స్ ఎలక్ట్రానికల్లీ ఫైలింగ్. జనరల్గా ఇప్పుడు అంతా కూడా కంప్యూటరైజ్డ్ అవుతున్నాయి కాబట్టి దానికోసం ఏం చేశారంటే ఈ ఫైలింగ్స్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు ప్రతి ఒక్క అసెస్సీ దే నీడ్ టు ఫైల్ దేర్ రిటర్న్స్ ఇన్ ఈ ఫైలింగ్. ఈ ఫైలింగ్ లోనే చేయాల్సి ఉంటుంది. ఈ ఫైలింగ్ లో రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ద అసెస్సీ షుడ్ రిజిస్టర్డ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్. ఇక్కడ అసెస్సీ చేసుకోవాలా సార్ అంటే అసెస్సీకి నాలెడ్జ్ ఉంటే హీ కెన్ డూ, ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అసెస్సీ రిలేటివ్స్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అసెస్సీ ట్యాక్స్ కన్సల్టెంట్స్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అసెస్సీ చార్టెడ్ అకౌంటెంట్. ఎవరో ఒకరు ఈ ఫైలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసి విధి ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ ఫైలింగ్ మరి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని తీసుకుంటే ఈ ఫైలింగ్ లోకి వచ్చేసి మనం ఈ ఫైలింగ్ చేయాలంటే www.incometaxindia.gov.co.in సైట్ లోకి వెళ్తారు. లేదా సింపుల్ గా మీరు గూగుల్లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ అని కొట్టగానే అక్కడ మీకు లింక్స్ వస్తాయి. లాగిన్ లోకి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్. సైట్ లోకి వెళ్ళగానే రైట్ సైడ్ కార్నర్ లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. లాగిన్, రిజిస్టర్ అని ఉంటుంది. లాగిన్ అండ్ రిజిస్టర్స్ అని ఉంటాయి. ఈ రిజిస్టర్ లోకి వెళ్ళి కానీ ఫస్ట్ అది అడుగుతుంది పాన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. చేసిన తర్వాత సర్నేమ్ అడుగుతుంది, సర్నేమ్ ఇవ్వాలి. ఇంకా తర్వాత ఫస్ట్ నేమ్, సెకండ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా అన్ని అడుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ డేటా అదొకటి ఇస్తే సరిపోతుంది. మనకు కొన్ని ఆప్షన్స్ కు స్టార్ మార్క్ ఉంటుంది. ఆ స్టార్ సింబల్ ఉన్న వాటిని మాత్రం ఇచ్చేస్తే సరిపోతుంది. సర్నేమ్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ పాన్ కార్డ్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత అది ఓకే ఉంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ లో మనం ఏంటంటే సింపుల్ గా మన పాన్ నెంబర్ అండ్ పాన్ నెంబర్ ఇస్ యూజర్ ఐడి అవుతుంది, లేదా మీరు వేరే ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ వచ్చేసి ఆల్ఫా న్యూమరిక్ అడుగుతుంది అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. స్పెషల్ క్యారెక్టర్ వచ్చేసి స్టార్, ఆస్ట్రిచ్, డాలర్, ఇంకా వేరే సింబల్స్ ఏమైనా పెట్టుకుంటే పెట్టుకొని చేసుకోవచ్చు మనం. ఇది ఈ పోర్ట్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇది రిజిస్ట్రేషన్ అయిపోయినాక మాత్రమే మనం ఈ ఫైలింగ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది మీకు స్క్రీన్ లో చూపిస్తాను.
ఇంకా ఈ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఈ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ లోకి వెళ్తే ఈ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అంటే మనము ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించిన ట్యాక్సెస్ పే చేస్తున్నప్పుడు ఇది వస్తుంది. సింపుల్, దీన్ని మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అని కొట్టగానే లింక్స్ వస్తాయి. ఇక్కడ ఈ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ లో ఏమేమి ఉంటాయంటే TDS, నెంబర్ 2 నాన్ TDS, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. TDS అమౌంట్స్ పే చేసేది ఉంటుంది. ఈ TDS అమౌంట్ పే చేయడానికి TAN నెంబర్ కావాలి. TAN, TAN, tax application number. This number consists to total 10 digits. 10 digits ఉంటుంది. In this first 4 letters are alphabets. ఇంకోటి మన తెలంగాణ స్టేట్ క్యాపిటల్ సిటీ ఇస్ హైదరాబాద్ కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఏమవుతుందంటే HYD తోటి స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో ఉన్న వాళ్ళ ట్యాన్ నెంబర్స్ కి HYD. ఇంకా ఫోర్త్ లెటర్ వచ్చేసి ద ఆర్గనైజేషన్ నేమ్. ఆర్గనైజేషన్ నేమ్ లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ 5 నెంబర్స్ ఉంటాయి. 5 నెంబర్స్. ద లాస్ట్ లెటర్ ఇస్ ఆల్ఫాబెట్. ఇలా నెంబర్ అలాట్ అవుతా ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి వచ్చేసి HYD తోటి స్టార్ట్ అవుతుంది. ద ఫోర్త్ లెటర్ ఇస్ స్టార్టింగ్ లెటర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆర్ ట్యాక్స్ అప్లికేషన్ నెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళది. తర్వాత 5 నెంబర్స్ ఉంటాయి. లాస్ట్ మళ్ళీ ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది. ఈ నెంబర్ బేస్ చేసుకొని మనం ట్యాక్స్ పే చేస్తాం. ఏ ట్యాక్స్? TDS, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ పే చేసేది. దీని ద్వారా మనం పే చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ నాన్ TDS. నాన్ TDS లో మనం పే చేసే అమౌంట్స్ వచ్చేసి అడ్వాన్స్ ట్యాక్స్, నెంబర్ 2 సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్, నెంబర్ 3 regular assessment tax. Regular assessment tax, advance tax, self assessment tax, regular assessment tax. ఇవి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇందులో వచ్చేసి అడ్వాన్స్ ట్యాక్స్ ఇయర్లీ 4 టైమ్స్ పే చేస్తాం మనము. జూన్ on or before June 15th, September 15th, December 15th, March 15th. టోటల్ గా 4 టైమ్స్ పే చేస్తాం. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడానికి, ఈ నాన్ TDS పేమెంట్ చేయడానికి we need PAN number, PAN. Already we have discussed it in income tax. Permanent account number. Permanent account number. Same, it is also consists to 10 digits. 10 digits ఉంటుంది. First 4 letters are alphabets. Next 5 letters are numbers. Last letter is alphabet. Here, first 5 are alphabets. Next 4 are numbers. Last one alphabet. ఇలా ఉంది. దీంట్లో the fourth letter indicates status of the assessee. The fourth letter indicates status of assessee.
అతను ఇండివిజువలా, ఫర్మా, కంపెనీ, సొసైటీ, ట్రస్ట్ ఆర్ హెచ్ఈఎఫ్. ఫోర్త్ లెటర్, ఒకవేళ ఫోర్త్ లెటర్ పి ఉందనుకోండి, పి ఫర్ పర్సన్, దట్ ఇండికేట్స్ ఇండివిజువల్. హెచ్ ఉంటే హెచ్ఈఎఫ్, ఎఫ్ ఉంటే ఫర్మ్, సి ఉంటే కంపెనీ, టీ ఉంటే ట్రస్ట్. ఓకే, అలా దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం. ఇంకా సేమ్ ఇయర్ ద ఫిఫ్త్ లెటర్ ఇండికేట్స్ ద ట్యాక్స్ పేయర్స్ నేమ్, ఫస్ట్ లెటర్. అతని నేమ్ కానీ సర్నేమ్ లో కానీ ఫస్ట్ లెటర్ ని ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం. ఇంకా ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ కానీ, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కానీ, రెగ్యులర్ అసెస్మెంట్ ట్యాక్స్ కానీ పే చేయాలి అంటే మనకి ఏం కావాలి? పాన్ నెంబర్ కావాలి. ఇంకా అడ్వాన్స్ ట్యాక్స్ వచ్చేసి మనం చెప్పాను ఇంతకుముందు, ఇయర్లీ 4 times you will pay. In first installment 15%, second installment 45% up to, in third installment up to 75%, in fourth installment up to 100%. Okay, next number 2, self assessment tax. This tax will pay at the time of income tax returns. Income tax returns file చేసేటప్పుడు ఇది పే చేయడం జరుగుతూ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు పే చేయడం జరుగుతూ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎప్పుడు చేయాలి అనే పాయింట్స్ లో చూస్తే, ఫర్ నాన్ ఆడిట్స్ ద డ్యూ డేట్ ఈస్ July 31st. ఆడిట్స్ ద డ్యూ డేట్ ఈస్ 30th September. ఈ డేట్స్ లోపల వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఆ ఫైల్ చేసేటప్పుడు ఏమైనా ట్యాక్స్ బ్యాలెన్స్ ఉంటే అది అక్కడ పే చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ అసెస్మెంట్ ట్యాక్స్. ఇది వచ్చేసి మనము రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విల్ వెరిఫై అవర్ రిటర్న్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. మనం ఫైల్ చేసిన రిటర్న్ రైట్ ఆర్ రాంగ్ అనేది డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ చేస్తుంది. చేసి అందులో క్యాలిక్యులేషన్స్ ఏమైనా మిస్టేక్ ఉన్నాయన్నా కూడా మనకు మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఆర్డర్ కాపీ, సెక్షన్ 139 సబ్సెక్షన్ 1. ఒకవేళ మనం ట్యాక్స్ ఏమైనా తక్కువ పే చేసాం అనుకోండి, మీరు ఇంత తక్కువ పే చేశారు, యూ నీడ్ టు పే దిస్ మచ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పేసి మనకు రిమైనింగ్ ట్యాక్స్ పే చేయమంటారు. అది వచ్చేసి రెగ్యులర్ అసెస్మెంట్ ట్యాక్స్ కింద తీసుకుంటాం. రెగ్యులర్ అసెస్మెంట్ ట్యాక్స్ ప్రకారంగా అది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇవి వచ్చేసి మనకి ట్యాక్సెస్. ITR ఫార్మ్స్, ఇది ఆల్రెడీ 4th సెమ్ లో మనకి 15th యూనిట్ లో ఉంటుంది. ITR ఫార్మ్స్ వచ్చేసి టోటల్ అవైలబుల్ 7 ఫార్మ్స్. ITR 1, it is for individuals. Individuals వాళ్ళకి ఇది అప్లై అవుతుంది. ఇండివిజువల్ లో those who have only income from salary and one house property and income from other sources, ఇవేమైనా ఉంటే అది ఇక్కడ ఇండివిజువల్ కింద తీసుకుంటాం. అది దానికి we need to select ITR 1.
ఇంకా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో వచ్చేసి ఓన్లీ ఎక్సెప్ట్ లాటరీస్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, హార్స్ రేసెస్, అవి తప్ప మిగతా ఏమైనా ఉంటే ఇక్కడ ఇండివిజువల్ గా తీసుకుంటాం. అంటే ఐటీఆర్ 1 ఎవరికి అప్లికబుల్? దోస్ హూ హ్యావ్ ది ఇన్కమ్, that is income from salary, income from one house property, income from other sources, except it excludes winning from lotteries, horse races, crossword puzzles. అలాంటి ఇన్కమ్స్ వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఐటీఆర్ 1 ఫామ్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐటీఆర్ 2, ఇది వచ్చేసి ఇండివిజువల్స్ అండ్ హెచ్యుఎఫ్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి వచ్చేసి వీళ్ళకి ఐటీఆర్ 2 ఫామ్ అప్లికబిలిటీ వస్తుంది. సేమ్ ఫస్ట్ దానికి వచ్చేసి సాలరీ ఇన్కమ్, హౌస్ ప్రాపర్టీ ఓన్లీ ఫర్ వన్ హౌస్. ఏది ఇక్కడ సాలరీ, హౌస్ ప్రాపర్టీ మోర్ దెన్ వన్ హౌస్ ఎన్ని ఉంటాయి, ప్లస్ బిజినెస్ అంటే ఐటీఆర్ 2 కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఐటీఆర్ 3, individuals, HUFs, same income from house property, business, income from other sources, proprietary business ఏమైనా ఉంటే proprietary incomes ఉంటే వాళ్ళకి వచ్చేసి ఇక్కడ 3 తీసుకుంటాం. ఇంకా నెక్స్ట్ 4 వచ్చేసి సెక్షన్ 44 AD, 44 ADA, 44 AE కింద కవర్ అయ్యేది తీసుకుంటాం. ఈ 44 AD, 44 ADA, 44 AE వచ్చేసి ఏంటంటే ప్రిజంప్టివ్ టాక్సేషన్ తీసుకుంటాం. ప్రిజంప్టివ్ టాక్సేషన్ ఇదేంటంటే whose business turnover is less than 2 crores, their profit is more than 8% of the turnover. వాళ్ళ ప్రాఫిట్ 8% కంటే ఎక్కువ చూపెట్టి వాళ్ళ బిజినెస్ టర్నోవర్ 2 crores కంటే తక్కువగా ఉంటే దే కమ్స్ అండర్ దిస్ సెక్షన్స్. ఐటీఆర్ 4 లోకి వస్తారు, ప్రిజెంటివ్ టాక్సేషన్ సిస్టమ్ కిందకి వస్తుంది. అంటే సింపుల్ గా వాళ్ళ ప్రాఫిట్స్ లో వాళ్ళ టర్నోవర్ లో 8% కంటే ఎక్కువ చూపెట్టారు అనుకోండి, 8 or more than 8% చూపిస్తే స్కీమ్ కింద డైరెక్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొఫెషనల్స్, దోస్ హూ have the income less than 50 lakhs, 50 lakhs కంటే తక్కువ ఇన్కమ్ ఉండి వాళ్ళ ప్రాఫిట్ 50% కంటే ఎక్కువ చూపిస్తే, వాళ్ళ టర్నోవర్ లో 50% కంటే ఎక్కువ చూపిస్తే అది ప్రెజెంటివ్ టాక్సేషన్ సిస్టమ్ ప్రకారం తీసుకొని ఐటీఆర్ 4 లో ఫైల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా 44 AE కింద ఇక్కడ తీసుకోవచ్చు, దీంట్లో ఫైల్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఐటీఆర్ 5 కంపెనీస్ వచ్చేసి ఐటీఆర్ 5 కింద ఫైల్ చేస్తాము. ఐటీఆర్ 6 ఆల్సో కంపెనీస్ అండ్ ఐటీఆర్ 7 సొసైటీస్ ఏమైనా ఉంటే సొసైటీస్ అన్ని కూడా ఐటీఆర్ 7 లో ఫైల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దీంట్లో మనకు ఒకటి ఇచ్చాడు, అప్లికేషన్ ఫర్ పాన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. మనము పాన్ కార్డును ఆన్లైన్ లో కూడా అప్లై చేయొచ్చు. దీనికి వచ్చేసి ఫామ్ 49A అని ఉంటుందమ్మా. 49A పాన్ అప్లికేషన్, లేదా మనం బయట కూడా చేసుకోవచ్చు. ఈ పాన్ అప్లికేషన్ కు మ్యాండేటరీ డాక్యుమెంట్ ఇస్ ఆధార్ కార్డ్. nowadays ఆధార్ కార్డ్ విత్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ విత్ మొబైల్ నెంబర్.
ఆధార్ కార్డ్ విత్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ విత్ మొబైల్ నెంబర్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ యూనిట్ లో ఈ టాపిక్స్ కవర్ అవుతాయి. జస్ట్ టుడే వి ఆర్ డిస్కస్డ్ రఫ్ వ్యూ, ఓన్లీ రఫ్ వ్యూ చూసాము. ఫ్రమ్ టుమారో onwards we will discussion. నెక్స్ట్ యూనిట్ 2 లో వచ్చేసి జిఎస్టి. జిఎస్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ కాన్సెప్ట్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ కాన్సెప్ట్ ప్రకారంగా తీసుకోవడం జరిగింది. ఇందులో వచ్చేసి ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టి యాక్ట్, జిఎస్టి యాక్ట్ గురించి ఓవర్వ్యూ. దీంట్లో ఏమవుతుందంటే జిఎస్టి ఈజ్ అప్లికబుల్ టు హోమ్ అనే కాన్సెప్ట్ తీసుకుంటాం. ఇక జిఎస్టి ఎవరికి అప్లికబిలిటీ అవుతుందని రఫ్యూ చూసేది ఉంటే హూస్ బిజినెస్ టర్నోవర్ ఇస్ అబౌవ్ 20 lakhs per annum. ఎవరి బిజినెస్ టర్నోవర్ అయితే 20 lakhs కంటే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి జిఎస్టి అప్లికబిలిటీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డీలర్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్. ఇంకా వీళ్ళు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనే ప్రొసీజర్ ఉంటుంది. ఇది టోటల్ కూడా ఆన్లైన్ లో చేస్తారు ఆ ప్రొసీజర్. ఇంకా నెక్స్ట్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్, జిఎస్టి ఫైలింగ్ రిటర్న్స్. జిఎస్టి ఫైలింగ్ రిటర్న్స్ లోకి వెళ్ళేదంటే యాక్చువల్లీ రూల్ ప్రకారం వచ్చేసి మంత్లీ 3 రిటర్న్స్, నెక్స్ట్ ఇయర్లీ 1 రిటర్న్. బట్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మంత్లీ 2 రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు, ఇయర్లీ 1 రిటర్న్ చేస్తున్నారు. What are they means here? Simple, roughly GSTR1. GSTR1. ఇది వచ్చేసి in this we are giving the sales information. ఆ ట్రేడర్ సేల్ ఏమేమి చేశాడో ఆ సేల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఫిల్ చేసి ఇస్తాం ఇక్కడ. ఇది GSTR1 లో ఇచ్చేస్తాము. GSTR1 లో ఈ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. The due date is after completing the month, next subsequent month on or before 10th. The due date is 10th after completing the month, next subsequent month on or before 10th లో ఇస్తాము. GSTR1 in this returns we are giving the sales information. Number 2, GSTR2A. ఇదేంటంటే పర్చేస్ డీటెయిల్స్, పర్చేస్ ఇన్ఫర్మేషన్. జస్ట్ ఇక్కడ దిస్ ఇస్ వెరిఫికేషన్ రిపోర్ట్ ఓన్లీ. కన్ఫర్మ్ గా ఉంటే రిటర్న్స్ ఫైల్ చేయాలి. యాక్చువల్లీ దిస్ డ్యూ డేట్ ఇస్ 15th. బట్ ఇప్పుడు ఇది వచ్చేసి ఎవరు చేయడం లేదు, అంత మ్యాండేటరీగా ఇవ్వలేదు ఇంకా. ఇక్కడ ఏంటంటే we are giving the sales information on or before 10th. ఇప్పుడు మనం సేల్ చేసామంటే ద ఆపోజిట్ పర్సన్ కి ఏమవుతుంది, ఇట్ ఇస్ పర్చేస్. కాబట్టి ఆ పర్చేస్ ఇక్కడ నేను సేల్ రిపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయగానే అతనికి ఇక్కడ పర్చేస్ రిపోర్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ సోల్డ్ గూడ్స్ టు వై, వైకి సేల్ చేశాడు. ఎక్స్ రిపోర్ట్ ఇవ్వగానే వై తన రిపోర్ట్ లో 2A చూసుకోవచ్చు. ఇతను ఇచ్చిన రిపోర్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది.
అంటే వై టోటల్ ఎవరెవరి దగ్గర పర్చేజ్ చేశాడో అనేది అందరూ అతను ఎక్కడైతే కొన్నాడో వాళ్ళందరూ రిటర్న్స్ ఫైల్ చేస్తే వై దాంట్లో 2A దాంట్లో వచ్చేస్తుంది మనకి. థర్డ్ వన్ వచ్చేసి GSTR 3B రీకన్సిలేషన్. 3B లో ఏం చేస్తామంటే సేల్స్ పర్చేజ్ ఈ డిఫరెన్స్ ల మధ్య సేల్స్ డీటెయిల్స్ పర్చేజ్ డీటెయిల్స్ ఇచ్చేస్తూ ట్యాక్స్ ఏమైనా పే చేయవలసి ఉంటే ఇక్కడ ట్యాక్స్ పే చేసి రిటర్న్స్ ఫైల్ చేస్తాం 3B లో. 3B the due date is 20th. After completing the month, next subsequent month on or before 20th we need to file the return 3B returns file చేయాల్సి ఉంటుంది. ఇలా ఎవ్రీ మంత్ 3 రిటర్న్స్ ఇవి ఫైల్ చేయాలి. అంటే టోటల్ గా ఇవి ఇయర్ లో 36 రిటర్న్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇయర్లీ వన్ రిటర్న్, that is 9. and 9C ఇది ఇయర్లీ వన్స్ చేస్తారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది ఫైనాన్షియల్ ఇయర్, నెక్స్ట్ కమింగ్ సెప్టెంబర్ మంత్, మార్చ్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ లోపల ఇది ఫైల్ చేయాల్సి ఉంటుంది. సారీ, డిసెంబర్ లోపల రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది జనరల్ గా. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ మంత్లీ రిటర్న్స్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దట్ ట్రాన్సాక్షన్స్ దట్ రిటర్న్స్ వి కెన్ రికన్సిలియర్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి ఇక్కడ కరెక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. చేసుకొని ఫైనల్ గా రిపోర్ట్ మొత్తం కూడా తయారు చేస్తారు. హియర్ 9 వచ్చేసి ఇట్ ఈస్ ఫర్ నాన్ ఆడిట్ GST హోల్డర్స్. GST ఆడిట్ లోకి లేదు అనుకునే వాళ్ళకి, అంటే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి హూస్ లాస్ట్ ఇయర్ లో వచ్చేసి వాళ్ళు ఏమి ఇచ్చారంటే హూస్ టర్న్ ఓవర్ ఇస్ లెస్ దెన్ 5 crores దే నీడ్ టు ఫైల్ ఓన్లీ 9. 5 crores బిలో ఉన్న వాళ్ళు 9 ఫైల్ చేయండి, 5 crores ఎబో ఉన్న వాళ్ళు 9C ఫైల్ చేయండి అన్నారు. అంటే వాళ్ళకి చేస్తాం 5 crores బిలో ఉంటే ఓన్లీ 9 ఫైల్ చేస్తాం, ఇది నాన్ ఆడిట్ అవుతుంది. 5 crores above ఉంటే we need to file these two forms 9 and 9C. 9 చేస్తే ఆటోమేటిక్ గా 9C లోకి వస్తుంది. దాంట్లో ఏమైనా ఉంటే రెప్లికేషన్ చేసేసుకొని బ్యాలెన్స్ ఆఫ్ ది టాక్సెస్ ఏమైనా ఉంటే కూడా అక్కడ పే చేసుకొని ఫైల్ చేయడం జరుగుతూ ఉంటుంది in 9 and 9C for audit cases. So here total the GST holder need to file returns 37. ఇవి ఫైల్ చేయాల్సి ఉంటుంది. GSTR 1, GSTR 2A, GSTR 3B and annual returns 9 and 9C. 9 is applicable the whose business turnover is less than 5 crores. 5 crores కంటే బిలో ఉన్న వాళ్ళకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అప్లై చేశారు. వాళ్ళు ఓన్లీ దే నీడ్ టు ఫైల్ 9. 5 crores అబౌవ్ ఉంటే 9C 9 and 9C రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా GST లో క్యాలిక్యులేషన్ అండ్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్టాండర్డైజేషన్ ఆఫ్ టాక్సెస్ అంటే ఇది సెకండ్ యూనిట్ లో మనకు కవర్ అవుతుంది. చిన్న పేపర్, ఆల్రెడీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం చూసాము. మళ్ళీ జస్ట్ ప్రాక్టికల్ గా కొన్ని మీకు ఆన్లైన్ లో చూపిస్తాను, అది సరిపోతుంది. GST పేపర్ చూసుకుంటాం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.